సో కాబట్టి వాడు తాగడు, ఒకవేళ తాగిండు అనుకుందాం మనకు చూపెట్టడానికి. సో ఆ బ్రెయిన్ లో పెండ ఉచ్చ నింపుకున్నాడు, అంతకంటే వాడి బ్రెయిన్ లో మన లెక్క ఆలోచించడానికి బ్రెయిన్ లేదు కాబట్టి ఆ పెండ ఉచ్చ తాగేటోడు ఏం చెప్తున్నాడు? విసర్జక పదార్థాన్ని పారవచ్చేదాన్ని పూసుకో రాసుకో అనేటోడు మనకేం చెప్తాడు? వాని బ్రెయిన్ లో యూస్ఫుల్ బ్రెయిన్ ఉంటే చెప్తాడు, బ్రెయిన్ లేనోడు ఏం చెప్తాడు? అది బండి సంజయ్ గాని బతుకు, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ అంధ భక్తుల బతుకు. దోపిడిగాలు వాడు దోసుకున్న దానికి ఇది చిల్లరిస్తారు కాబట్టి వీడికి బతకస్తులు పనిచేయడానికి శాత కాదు కాబట్టి ఆయనకి పాట పాడతారు. అరే జంబికా తీస్తారా, వాడిని పొడుగు పోరా, పొడిచినాక మళ్ళా నేను జైలుకి పోతే నేను తీసుకొస్తలేరా అంటాడు. నువ్వు తినడానికి కావాలంటే నేను తిండి పెడతా, బీరు ఓపిస్తా అంటాడు. ఈ ముండలకి పని చేయడానికి ఒళ్ళు అనుగాయి కాబట్టి ముల్లా గిల్లా అని అందరితో తిరుగుకుంటా, ఎవరితో కావాలంటే వానితో వేయించుకుంటా ఇక వచ్చేసి కూర్చుండి పని చేయకుండా నీతులు చెప్తారు. చూడు ఏమంటున్నాడు. గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు అదే అంటే మేము ఎవడరా గుజరాతీలు సనాతన ధర్మాన్ని కాపాడితే మేమేం విక్తున్నాం? గడి విక్తున్నాం. గుజరాతీలు వచ్చి కట్టినారా వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్, భాగ్యలక్ష్మి టెంపుల్ గుజరాత్ వాడు కట్టిండారా బండి సంజయ్? కొండగట్టు అంజన్న స్వామి గుడిని మార్వాడోడు వచ్చి కట్టిండారా బోసిడికే? ఆ ధర్మపురిలో నరసింహస్వామి గుడి కట్టిండా వాడు వచ్చి మార్వాడోడు గుజరాత్ వాడు? యాదగిరి గుట్టను వాడు వచ్చి కట్టిండా గుజరాత్ వాడు మార్వాడోడు బోసిడికే? దేవాదాయ శాఖల ఆ పూజారులకు జీతాలు ఇస్తుంది, ధూపదీప నైవేద్యం కింద ఎవడరా? గుజరాత్ మార్వాడా బోసిడికే? ఇక్కడున్న బిడ్డలు కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు కాదు, గుళ్ళ వాళ్ళు గుండెలో వేస్తే కదరా మీకు పైసలు వస్తున్నాయి, ఆ పైసలనే కదా. అసలు ఇట్స్ నాట్ ఏ హిందుత్వ ఇష్యూ. ఈడ మతం ఎందుకు వచ్చింది? వై ద రిలీజియన్ కేమ్ హియర్? ఎవ్రీవేర్ యూ బ్రింగ్ రిలీజియన్. ఇడ కొట్టినోడైనా కొట్టించుకున్నాడైనా ఎవడు? ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, మళ్ళీ మతం ఎందుకు వచ్చింది? ఇడ దొంగ ముండ కొడుక, మతం పేరు మీద నీ అన్యాయాల్ని కవర్ చేస్తా అంటే మరి ఇంత మీకు పౌరుషం ఉంటే ఒక దళిత హిందువుని కొడుతుంటే దళితుని ఎందుకు నోరు తెరవాలే? ఎందుకు నొప్పి కాలే మీకు? అరే మనందరం ఒకటే కదా, ఈ గోడలు ఎందుకు అడుగుతలేరు? వీడు బ్రాహ్మణుడు, వీడు ఇంకోటి ఎందుకు అంటున్నారు? ఎన్నోసార్లు అడిగినాం కదరా. అరే బాపనోడు ఎందుకు పూజారైతే, షాలోడు, సాకలోడు, మంగలోడు, మాదిగోడు ఎందుకు ఆడరా అంటే నీ మున్నూరు కాపని ఏమనరా? ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అయినప్పుడు, ఏ ముస్లిం అయినా ఇమాం అయినప్పుడు, ఏ హిందూ అయినా ఎవడైనా ఎందుకు పూజారి కావద్దు బాపన్ లంచ కొడుకు ఎందుకు అవుతాడు? మాకు అర్థం కాని సంస్కృతం ఎందుకు చెప్తాడు? తెలుగు లేపురా బోసుడికే. హిందుత్వం అని చెప్పి హిందుత్వం కాల్సుక తింటా వేల సంవత్సరాల నుంచి మూతికి ముంత కడతా, ముడ్డికి చీపురు కడతా, షాలోడు మగ్గం నేయాలే, సాకలోడు అందరు దొడ్డికి పోయి ఉతకాలే, మంగళోడు నీ గడ్డం గీకాలే, నీ గోర్లు గీకాలే, నీ సంకలు గీకాలే, నీ కింద గీకాలే. కొడక ఎవడరా చెప్పింది? బాబా కొడక గీకు. బోసుడికే వేదం వింటే సీసం పోస్తావు, వేదం చదివితే నాలుకలు వస్తావు రా బోసుడికే. చెప్పు, నువ్వు సంస్కృతం చెప్పేది అది తెలుగులో అర్థం చెప్పు బోసుడికే. కొడక గుండు వాళ్ళకి కొడతారు. కరీంనగర్కి ఏం తెచ్చినావు? యాడిపోయిందిరా మరి, యాడిపోయిందిరా? వాడు ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీ కట్టి, ప్రతి ఊరికి బస్ వేసి, ప్రతి ఊరికి రోడేసి, ప్రతి ఊర్లో బుగ్గ కరెంటు పెట్టి వాడు చేసిండు. అదంతా చేయడానికి అప్పు ఎంత అయింది? 56 లక్షల కోట్లయింది. 64 ఏళ్లలో 13 ప్రధానమంత్రులు పరిపాలిస్తే కొడుకొచ్చి 11 ఏళ్లలో 150 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక మన తాత ముత్తాతలు కట్టినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల దోస్తులకు ఇచ్చేసి, బనియాలకు ఇచ్చేసి అట్లా అవి ఒక 150 లక్షల కోట్లు దోసుకున్నాడు. భూమి లోపల దొరికే భూ ఖనిజాలు దోసుకున్నాడు. ఒక 1000 లక్షల కోట్లు దోసుకున్నాడు అప్పులు చేసి అన్ని రకాలుగా. ఆర్బీఐ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకుంటే అవి దోసుకున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేసిన కరెన్సీ నోట్లు అది ఆర్బీఐకి వచ్చే లోపల మాయమైతాయి. 80,000 కోట్లు. ఒక రోడ్ వేయడానికి 80,000 కోట్లు అవుతాయి.
గింత సంపద దోసుకొని మన హిందువులము మన బంధువులము ఏ హిందువు బాగుపడ్డరా 20 లక్షల కోట్లు కరోనా కోసం ఏది రిలీజ్ చేసినాను ఎవరికి ఇచ్చినవరా మళ్ళా రెమెడీస్ వేరకు 30,000 ఇస్తే చచ్చిపీకినాం మా ట్యాక్స్ డబ్బులతోటి ఆ యొక్క ఫార్మసీ కంపెనీకి అది ఆర్డర్ ఇచ్చి వ్యాక్సిన్ మళ్ళీ మా దగ్గర 1,200 వసూలు చేస్తే చెన్నై కోర్టు మొట్టికాయలు వేసింది భయం కట్టిన ట్యాక్స్ డబ్బులు కదరా 20 లక్షల కోట్లు ప్రజలకు ఇస్తా అన్నావు కదరా ఏవిరా అంటే అప్పుడు మేము ఫ్రీ అంటుండు మరి కాంగ్రెస్ వాడు గడివికి నాడు వాడు పోలియో సుక్కలు వేసిండు ఫ్రీగా చేయలేదా మసీదు సుక్కలు వేస్తే ఫ్రీగా చేయలేదా కలరాలు అంటువ్యాధులు వాడు నిర్మూలించలేదా ఎంతమంది ఇట్లా వంకర కాళ్ళతో నడిచిన వాళ్ళు చిన్నప్పుడు బోధకాలతో ఎంతమంది నడిచిన వాళ్ళు ప్లేగ్ వచ్చి ఊళ్ళు పోయేటి గత్తర్ వచ్చి ఎన్ని పోయేటిరా వాడు చెప్పుకున్నాడు నేను ప్రచారం చేసుకున్నాడు ఇంకా 80 కోట్ల మందికి నేను దొడ్డు రేషన్ బియ్యం ఇస్తున్నా అని ఘనకార్యం చెప్తున్నాడు తంతర్ పట్టుకొని అధికారం కావాలని అనటలేరు వాళ్ళ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు వాళ్ళ మరి ఏం బిక్తుర్రా కొడుక తెలంగాణ ఐర్ చేసుకోమని బే ఇడు ఏ గుడి దగ్గరకి వాడి చెప్పులేదు మోస్తాడు మార్వాడి ఆర్య బనియాల అమిత్ షా చెప్పులు మోస్తాడు పార్లమెంట్ మాట్లాడడానికి చేత కాదు తెలంగాణకు చిన్న ఒక నేషనల్ ప్రాజెక్ట్ చేయలేడు కాంగ్రెస్ వాడే రయ్యాల పటాన్చెరు ఇండస్ట్రీలో ఏంటంటే కారణం కాంగ్రెస్ వాడే ఈసీఐలోడు పెట్టిండు క్రిసాటోడు పెట్టిండు బిహెచ్ఏలోడు పెట్టిండు డిఆర్డిఓ ఎవడు పెట్టిండు డిఆర్డిఏలోడు పెట్టిండు అట్లాంటివి ఒక్కటి తెచ్చినావురా నీ కరీంనగర్ కన్నా తెచ్చినారా పోని గుండు ఈయనకి ఏ గుడి దొరకదంట ఈయనకి వీడున్న కరీంనగర్ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి కదా గుళ్ళు ఆడ కూడా దొరికాయంట వీనికి భాగ్యలక్ష్మి టెంపులే కావాలి ఎందుకంటే చార్మినార్కి అందుకోవాలి హిందూ ముస్లిం గొట్క కావాలి గుండు వలగొడతారు ఆ గుండు కానీ ఈ గుండు కానీ వలగొడతారు తడిపారు పారిపోయినాడు చంపేసి నేరం చేసి సూట్ చేసిండాన్ని కేసుల లోపల వారెత్తారంటే పారిపోయిండు రాష్ట్రం విడిచిపెట్టి తడిపారుగాడు నీ గుండు ఆ గుండు వలగొడతారు బోసిడికే ఏం చేస్తుర్రా మరి ఏం చేస్తుర్రా దోసుకోకపోతే ఈడ వ్యాపారస్తులు ఎందుకు బాధపడుతుర్రా ఈడ వ్యాపారస్తులు ఎందుకు అనుభవిస్తలేరురా బోసిడికే ఎవరికి చెప్తున్నావు నీతులు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటే ఎవడేమన్నారా ఇన్నేళ్ల నుంచి మా వ్యాపారాలు బంద్ అయ్యేటట్టు చేస్తుంటే కదా కొట్లాడుతుంది అన్ని అబద్ధాలు చెప్తావు నోరు తెరిచి అబద్ధం ఆడతావు బీజేపీ వాళ్ళంతా అబద్ధం ఆడతారా